అప్పుడు రన్నర్ అప్ తో సరిపెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు కప్పు కొట్టేందుకు మళ్ళీ బిగ్ బాస్ లోకి టాలీవుడ్ హీరో. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 2 వారాలు పూర్తి చేసుకుంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా ఇప్పటికే 2 ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 3వ వారం నామినేషన్స్ మొదలయ్యాయి. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఈ వారంలో కూడా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లో నిలిచినట్లు తెలుస్తుంది. వారెవరో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయితే కానీ ఫుల్ క్లారిటీ రాదు. మరోవైపు గత సీజన్లలాగే ఈ సీజన్లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండనున్నాయని తెలుస్తుంది. 5 లేదా 6 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 2వ దశలో హౌస్ లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. ఇక దివ్య మాధురి, కావ్య, శ్రీరమ్య, మోక్ష, రమ్య మోక్ష, సింగర్ శ్రీతేజ, జ్యోతిరాయ్ త్వరలోనే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే వీరికంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్టులో ఒకరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అతను ఇప్పటికే ఒకసారి బిగ్ బాస్ లో సందడి చేశారు. తనదైన ఆట, మాట తీరుతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. ఏకంగా రన్నరప్ గా నిలిచాడు. ఈ నటుడికి బుల్లితెరలో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ బుల్లితెర నటుడు హీరోగా మారిపోయాడు. ఏకంగా 3 సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ కార్యక్రమాలు కూడా దాదాపు పూర్తయ్యాయి. బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 9లో ఈ నటుడిని కంటెస్టెంట్ గా పంపనున్నట్లు సమాచారం. అది కూడా రాయల్ కంటెస్టెంట్ గా. అంటే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీల కంటే ఈ ముందే ఈ నటుడి ఎంట్రీ ఉండనుందని సమాచారం. ఇంతకీ అతనెవరు అనుకుంటున్నారా? బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అప్ అమర్దీప్ మళ్ళీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం హౌస్ లో 13 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్పీ దృష్ట్యా అమర్దీప్ ను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుని వస్తే ఖచ్చితంగా సీజన్ కి బాగా ఉపయోగపడుతుందని బిగ్ బాస్ టీం భావిస్తుందని సమాచారం. ఇక ఇందుకోసం అతనికి ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చేందుకు కూడా నిర్వాహకులు రెడీగా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయంపై ఇప్పటికే బిగ్ బాస్ టీం అమర్దీప్ ను కూడా సంప్రదించిందని, అతను కూడా పాజిటివ్ గానే స్పందించినట్లు సమాచారం. తన సినిమాల కమిట్మెంట్స్, డేట్ ని చూసుకొని బిగ్ బాస్ కి వస్తారని అమర్దీప్ చెప్పాడని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.